ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని ఒక వాక్యమును చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వాక్యం చదువుకుందాం. ఆదివారంన ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందలకాడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును మన కొరకు త్వరగా మేఘవాహనం మీద రాబోతున్నటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని దేవుని సేవకులు ఎవరైనా ఎవాంజలిస్టులు లేదా పాస్టర్లు ఎవరైనా చూస్తున్నట్లయితే వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. రండి, ఈ కార్యక్రమాన్ని మీ వీలును బట్టి ఖచ్చితంగా కాసేపు ఇంకొక 26-27 నిమిషాలు మీరు కేటాయించి కార్యక్రమాన్ని చూడాల్సిందిగా కోరుతున్నాను. ప్రార్థనాపూర్వకంగా మీరు చూసి ప్రభా మీ దాసుని ద్వారా సందేశం బయలుపరచబడాలని చెప్పేసి మీరు ప్రార్థనాపూర్వకంగా నాకు సహకరించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. దేవుని సేవకులు వచ్చి కార్యక్రమాలు వింటున్నారంటే గొప్ప సంగతి. కారణం ఏంటంటే బిజీగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ మాటలు వినడానికి సమయం కేటాయించారంటే దేవుడు ఖచ్చితంగా వారిని దర్శిస్తాడని నేను భావిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా మారాలని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మీ అవసరతలన్నింటినీ తీర్చునుగాక. హల్లెలూయా. మనం బతికేది కొన్నాళ్ళే. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బతుకుతాం. మనిషి ఏదో బతకాలని 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు బతకాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ గత వారంలో ఏదో కంజన్ వాటర్ అనేటువంటి ఒక వాటర్, ఆల్కలైన్ వాటర్ ఒకటి వాడితే అది మంచిదని, ఆయుష్ పెరుగుతుందని, అయితే వయసు తగ్గుతుందని, వృద్ధాప్యం రాదని ఇలా రకరకాలుగా ప్రజలు అనుకుంటున్నారు. కానీ దేవుడు నిర్ణయించినట్టు ఆయుష్ను అధిగమించి ఎవరు వెళ్ళలేరు. ఎంత నిర్ణయించాడు, దట్స్ ఫిక్స్డ్. దేవుని స్తోత్రం. అలాగైతే మీరు అడగొచ్చు, హిజ్కియా ఆయుసు 15 సంవత్సరాలు పొడిగించారు కదా, అలాగే వైద్య ప్రయత్నాల ద్వారా వీడు పొడిగిస్తున్నారని భావించవచ్చు కదా అంటే, హిజ్కియా ఆయుసు పొడిగించారు అంటే హిజ్కియా ఆయుసు మరి 15 సంవత్సరాలు ఉండాలని దేవుడు ముందుగా నిర్ణయించాడు. అది హిజ్కియాకి అర్థం కాలేదు. తను చచ్చిపోబోతున్నాడు అనుకున్నాడు. కానీ తను చచ్చిపోడు. 15 సంవత్సరాలు చచ్చిపోవు నువ్వు. 15 సంవత్సరాలు నీకు రోగం రాదు. 15 సంవత్సరాలు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. 15 సంవత్సరాలు నువ్వు తీసుకున్న తీర్మానం ప్రకారం తంతి వాద్యములతో యెహోవా సన్నిధిలో నువ్వు ఉంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తన జీవితంలో అనేక సంవత్సరాలు 50కి పైగా సంవత్సరాలు లోకం కోసం, రాజ్యం కోసం జీవించాడు. కానీ చివరి 15 సంవత్సరాలు ప్రభువు కోసం వెచ్చించినట్లుగా గడిపినట్లుగా మనం అర్థం చేసుకోగలం. దేవుని స్తోత్రం. కనుక మన దినముల యొక్క పరిమాణం, దాని యొక్క సైజ్, దాన్ని బెత్తడంతగా చేశాడు, షార్ట్గా చేశాడు, బ్రీఫ్గా చేశాడు. ఈ ఆయుష్ కూడా సుదీర్ఘంగా చేసి ఉంటే మానవుడి యొక్క అకృత్యాలు ఎక్కువైండేవి. అందుకనే దేవుడు షార్ట్ చేశాడు. నిత్యత్వం సుదీర్ఘంగా ఉంటుంది, కానీ నరులంగా ఈ లోకంలోని జీవితం, నరలోకంలోని జీవితం క్లుప్తంగా ఉంటుంది. సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు. స్తోత్రం స్తోత్రం. యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనానికి వద్దాం. మనం గత 4 ఎపిసోడ్లో కూడా ఈ వచనాన్ని మనం ధ్యానించుకున్నాం. ఈ దినం కూడా గత ఎపిసోడ్లో దర్శనం యొక్క ఫలితాలు, దానికి ముందు దర్శనం గురించి, దానికి ముందు సమాధి నేర్పిన సత్యాలు అనేటువంటి విషయాలు మనం ఆలోచించాం. ఇప్పుడు మనం ఆలోచించేటువంటి విషయాలు యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనం. స్తోత్రం స్తోత్రం. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్న సండే, ద లార్డ్స్ డే, మగ్దలేని మరియా పెందలకాడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆదివారం అంటే ఆది అనగా ఆరంభం, లేదా ఫస్ట్ డే ఆఫ్ ద వీక్. ఆది అనేటువంటి మాట ఆదిత్య అనే మాట నుంచి వచ్చింది. అసలు ఆదివారం కాదు, అది ఆదిత్యవారము అని అంటారు దాన్ని. ఆదిత్య అంటే ఆదిత్యుడు అంటే సూర్యుడు అని అర్థం. అనగా సూర్యవారం, అది సూర్యదినం. అంటే ప్రతిరోజు సూర్యుడు ఉంటాడు కదండి. ఎందుకో మరి ఆ దినానికి సన్ డే, SUN సన్ డే. కానీ దేవుని బిడ్డలమైన మనం SUN సన్కి బదులుగా SON సన్ డే అనగా కుమారుని దినము, దేవుని కుమారుని దినము, యేసు ప్రభు దినము, మన ప్రభు దినం అని మనం భావిస్తున్నాం. అది సండే అయినా ఆదివారమైన ఆదిత్యవారమైన ఆ రోజు జరిగిన విషయం. ఇంతకుముందుకు చెప్పినట్లుగా, గత ఎపిసోడ్లో చెప్పినట్లుగా
విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత, పస్కా పండగ గడిచిపోయిన తర్వాత, ఇక తర్వాత పెంతెకోస్తు అనేటువంటి పండగ రాబోతుంది. దాని కొరకు వారు సిద్ధపడుతున్నారు. వాళ్ళ జీవితం పండగల మధ్యలో గడిచిపోతుంది. వాళ్ళ జీవితం పరిశుద్ధ ఆలయంలోని కార్యక్రమాలతో గడిచిపోతుంది. అనగా పస్కాకి పెంతెకోస్తు అనేటువంటి పండగకి మధ్యలో జరిగినట్టు సన్నివేశాలు. పునరుత్థానము అనేది యేసు ప్రభు యొక్క పునరుత్థానం. యేసు ప్రభు యొక్క మరణము పస్కా సమయంలో జరిగింది. యేసు ప్రభు యొక్క పునరుత్థానము పస్కాకి పెంతెకోస్తుకి మధ్యలో జరిగింది. యేసు ప్రభు యొక్క సంఘము జన్మించింది, ఆవిర్భవించింది పెంతెకోస్తు దినం అనే సంగతి మనకు తెలుసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్యలో ఏమన్నా చిన్న పండుగలు ఏమన్నా ఉన్నాయో లేదో మరి మనకు తెలియదు, కానీ వాటి ప్రస్తావన లేఖనాల్లో లేదు. అనగా పస్కా పండగ ఆచరించినటువంటి లేదా 49 రోజుల తర్వాత, 7 వారాల తర్వాత, 7 సబ్బాతుల తర్వాత, 749 తర్వాత 50వ రోజు పస్కా పండుగ వస్తుందని మనం అర్థం చేసుకుంటున్నాం. సరే, ఈ పండుగలన్నీ పక్కన పెట్టేద్దాం. మనం ఆలోచిస్తున్న మాట, ఆదివారము ఇంకనూ చీకటి ఉండగా. మన టైటిల్ అలుముకున్న అంధకారం, ద స్ప్రెడింగ్ డార్క్నెస్. చీకటి అలుముకుంటుంది. చీకటి అలుముకోవడం ఏంటి? సాధారణంగా తెల్లవారుతున్నప్పుడు చీకటి తరిగిపోతుంది కదా. అలుముకోవడం ఏంటి? ఈ దినం లేకపోతే ఈ సందర్భంలో లేకపోతే ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని 3 విధాలైనటువంటి చీకట్ల గురించి, 3 విధాలైనటువంటి అంధకారం గురించి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి అంధకారం ఏంటి? డార్క్నెస్. చీకటి అంటే ఒకటిగా లేదు. యోహాను సువార్త మొత్తంలో ఎక్కువ వెలుగు గురించిన ప్రస్తావన కనిపిస్తుంది, కానీ చీకటి గురించిన ప్రస్తావన కూడా 1-2 సార్లు కనిపిస్తుంది, అంతవరకే. ఇక్కడ మనం ఆలోచిస్తుంది వెలుగు గురించి కాదు, చీకటి గురించే. ఆ చీకటి ఏంటి, అంధకారం ఏంటి, ఈ అలుముకోవడం ఏంటి అనే దాని గురించి మనం కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా కూడా అంధకారం ఉంది, డార్క్నెస్ ఉంది, లేదు చీకటి లేదు అనడానికి వీల్లేదు. ఆది నుంచి ఉన్నది చీకటే. దేవుని ఆత్మ అగాధ జలముల మీద అల్లాడుచుండెను. దేవుడు చీకటిని వెలుగును వేరు చేశాడు, వెలుగును కలుగు చేశాడు అనే మాటలు మనం చూస్తున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా మనం అదే చూడగలం. వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది, కానీ చీకటి దాన్ని గ్రహించకుండా ఉంది. అనగా చీకటి ఉండగా వెలుగు ఉంది. ఇంకా చెప్పాలని, ఇంకా కాస్త చెప్పాలంటే వెలుగు కన్నా ముందే చీకటి ఉంది. చీకటి సీనియరు, వెలుగు జూనియర్. మీకు అర్థం కావడానికి చెప్పాను సీనియర్ జూనియర్ అనేది విషయాలు. లేదంటే 2 సమానంగా ఉన్నాయి, ఒకటి మరుగు చేయబడింది, ఒకటి బయలుపరచబడింది అనుకుందాం. చీకటి గురించి లేకపోతే అంధకారాల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి అంధకారము లూకా సువార్త 23వ అధ్యాయము 44 మరియు 45 వచనాలు. స్తోత్రం. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మెను. 45. సూర్యుడు అదృశ్యమాయడు, గర్భాలయపు తీర నడిమికి చినిగెను. నేను చదువుతున్నా. అప్పుడు మధ్యాహ్నం 12 గంటల సమయం సూర్యుడు ప్రకాశించడం మానేయడం వలన అప్పటి నుండి 3 గంటల దాకా దేశమంతా చీకటితో నిండిపోయింది. మందిరములో ఉన్న తెర 2 భాగాలుగా చినిగిపోయింది. దేవునికి స్తోత్రం. ఏం మాట్లాడుకుంటున్నాం మనం ఇక్కడ? ఒకటి అక్షరార్థమైనటువంటి అంధకారం, ద లిటరల్ డార్క్నెస్. ఎప్పుడు ఏంటి అంటే అది సూర్యుడు అస్తమించిన తర్వాత కాదు. ఇక్కడ సూర్యుడు అస్తమించాడని కాదు, సూర్యుడు అదృశ్యుడయ్యాడు. సాధారణంగా సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. కానీ యేసు మరణ సందర్భంగా జరిగిన విషయం, సూర్యుడు అదృశ్యుడయ్యాడు. ఈ అస్తమయాన్ని అస్తమయం అని పిలవడం లేదు. 3 గంటలకు అస్తమయం ఏంటండి? ఒకవేళ క్యాలెండర్లో మనం అక్కడెక్కడ చూసినప్పుడు, తిథి వారాలు నక్షత్రాలు చూసినప్పుడు, లేదా తెలుగు క్యాలెండర్లోకి వెళ్తే ఈరోజు సూర్యోదయము 6 గంటల 14 నిమిషాలకి, సూర్యాస్తమయం 6 గంటల 20 నిమిషాలకి అని ఉంటుంది. ముందుగా ఫిక్స్ చేసి వాళ్ళు ఎప్పుడు సూర్యోదయం ఎప్పుడు సూర్యాస్తమయం అనేదాన్ని శాస్త్రవేత్తలు లేదా పండితులు కనుగొనగలిగారు.
బాగానే ఉంది. కానీ ఎవరూ ఊహించని విధంగా అంత త్వరగా చీకటి అలుముకుంది, చీకటి నిండిపోయింది. అక్షరార్థమైనటువంటి ద లిటరల్ డార్క్నెస్ వాస్ దేర్. ఆ తోటలో మాత్రమే కాదు, తన ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు చీకటి, తన ఇంటి దగ్గర నుంచి ఈ తోటలోకి ఎంత దూరం ఉందో మరి తెలీదు, ఓ 2-3 కిలోమీటర్లు, ఒక 5 కిలోమీటర్లు. ఆ స్త్రీ ఉదయాన్నే పరిగెత్తుకొని వచ్చింది, లేదా నడుచుకుంటూ వచ్చేసింది. ఆ కాళ్ళు నొప్పులు తీసుంటాయి, చాలా ఇబ్బంది పడింది, రిస్క్ తీసుకుంది, ఏదో ఒకటికి వచ్చింది. ఫైనల్లీ షీ రీచ్ ద టౌన్. చీకట్లో నడిచింది. స్తోత్రం. ఒక లిటరల్ డార్క్నెస్ని మనం చూస్తున్నాం. లిటరల్ డార్క్నెస్ మనకు అవసరం. ఎందుకంటే ఫోటో స్టూడియోలో లిటరల్ డార్క్నెస్ ఉంటుంది. ఆ డార్క్నెస్లో ఫిలిం డెవలప్ చేస్తాం. చీకట్లో మనం విశ్రాంతి తీసుకుంటాం. మంచి దేదీప్యమానమైన లైట్ల మధ్యలో మన బెడ్రూమ్ మొత్తం ఆ లైట్లు వేసేసి మనం పడుకునే అవకాశం లేదు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువు చీకట్లో పడుకోని అలవాటు. తల్లి గర్భంలో, ప్లాసెంటాలో, లేదా ఆ ఉమ్మ నీటి మధ్యలో ఆ పిండం ఉంది చూసారా, ఆ పిండానికి అక్కడ చీకటి ఉంది. అందుకని చాలామందికి లైట్లు ఉన్నప్పుడు నిద్ర పట్టదు. కానీ కొంతమందికి భయంతో లైట్లు ఉంటేనే నిద్ర పడుతుంది. కానీ మోస్ట్లీ చాలామందికి లైట్లు లేకపోతేనే, లేకపోతే లైట్లు ఆపేస్తేనే నిద్ర వస్తుంది. కారణం ఏంటంటే డే అంతా మనం లైట్కి అలవాటు పడ్డాం. ఇప్పుడు మనకు ఒక డార్క్నెస్ కావాలి. ఆ చీకటి మంచిది. గాఢాంధకారములో తాను నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చాడు. గాఢాంధకారంలో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెలుగులో ఉండగలడు, గాఢాంధకారంలో ఉండగలడు, ఆయన ఎక్కడైనా ఉండగలడు. ఈ వెలుగు చీకటికి అతీతమైన ప్రదేశంలో కూడా ఉన్నాడు, లేకపోతే ఉంటాడు. దేవుని స్తోత్రం. మొట్టమొదటి విషయం, అక్కడ సూర్యగ్రహణం జరిగిందని, సోలార్ ఎక్లిప్స్ జరిగిందని బైబిల్ పండితులు చెప్తున్నారు. సరే, జరిగినా జరగకపోయినా 3 గంటలకే సూర్యుడు అస్తమించాడని కాదు, సూర్యుడు అదృశ్యుడయ్యాడు. మేఘాల చాటుకు వెళ్ళిపోయాడు, మబ్బుల చాటుకు వెళ్ళిపోయాడు. ఇక అనగా ఇంచుమించు 3 గంటలకు ముందుగానే, ఇంకా చెప్పాలంటే ద సన్సెట్ ఆన్ ద డే, ద సన్సెట్ when Jesus Christ was crucified, the sunset was 3 hours early. 3 గంటల ముందుగా జరిగినటువంటి సన్సెట్ అది. సూర్యుడు అదృశ్య అయిపోయాడు. సాధారణంగా సూర్యాస్తమయం సమయంలో ఒక ఎర్రని లేకపోతే ఎరుపు వర్ణంలో, సూర్యోదయ సమయంలో ఎటువంటి ఆ అరుణోదయము లేకపోతే ఆ రెడ్ కలర్లో ఉంటుందో అలా ఉండాల్సింది. కానీ సడన్గా చీకటి అలుముకుంది. సాయంకాలపు వేళను గోధూళి వేళ అన్నారు. గోవులన్నీ ఆవులన్నీ తిరిగి వచ్చేటప్పుడు ధూళి పైకి లేస్తుంది, గోధూళి వేళ అన్నారు. అని అవి పోయేటప్పుడు ధూళి రేగదా అంటే అప్పుడు కూడా వేస్తుంది. కానీ సాయంకాలాన్ని గోధూళి వేళ అన్నారు. ఆ సాయంకాలపు ఆ వెలుతురు క్రమంగా క్షయిస్తున్నటువంటి సమయంలో ఆ సూర్యాస్తమయం సాధారణంగా ఎరుపు రంగులో ఉన్నటువంటి అస్తమయం, కానీ ఈ అదృశ్యం నల్లటి రంగులో ఉంది, బ్లాక్ కలర్లో ఉంది. అలాగని ఎవరైనా సైన్స్ స్టూడెంట్లో బ్లాక్ అనేది కలర్ కాదు కదా, వైట్ అనేది కలర్ కాదు కదా అని ఎవరైనా మాట్లాడితే, అవును వాస్తవం, మీరు చెప్పింది వాస్తవమే. అలాగని ఇప్పుడు సైంటిఫిక్గా మనం వివరణ ఇవ్వడం లేదు. ఒక సూర్యగ్రహణం జరిగింది, సూర్యుడు అదృశ్యుడైపోయాడు. ఏదేమైనప్పటికీ అదృశ్యుడు కావడానికి కారణం ఏంటి? ఆ రోజు జరిగిన వింత ఏంటి? ఆ సూర్యగ్రహణం వింత కాదా? సూర్యగ్రహణం రోజు ఏర్పడేది కాదు, చంద్రగ్రహణం రోజు ఏర్పడేది కాదు, ఆ సోలార్ ఎక్లిప్స్ అనేది ఎప్పుడు ఏర్పడేది కాదు. కానీ యేసు యొక్క మరణం యొక్క గొప్పతనాన్ని చాటడానికి, యేసు యొక్క మరణం యొక్క ఔన్నత్యాన్ని చాటడం కోసం, హౌ గ్రేట్ ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని తెలియదు. యెహోవా యందలి భయభక్తులు కలిగిన వారి మరణం ఆయన దృష్టికి గొప్పది. తన కుమారుని మరణం ఆయన దృష్టికి గొప్పది. కేర్లెస్ కాదు, ఐ డోంట్ కేర్, నా కొడుకు చచ్చిపోతే ఏంటి అన్న ధోరణిలో దేవుడు, తండ్రి అయిన దేవుడు వ్యవహరించలేదు. దేవుని స్తోత్రం. ఆ చీకట్లో తన కుమారుని యొక్క విలాపము, తన కుమారుని యొక్క వేదన ఇవన్నీ చూడలేక చీకటి చేశాడని ఒకవేళ మనం చెప్పుకుంటే అది ఎలా సాధ్యం? చీకట్లో కూడా ఆయన చూడగలడు కదా అని మనం చెప్పినప్పుడు మనం ఏం చేయలేని పరిస్థితి. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయం, దేర్ వాజ్ ఎ లిటరల్ డార్క్నెస్. ఆ లిటరల్ డార్క్నెస్లో మేరీ అనేటువంటి ఒక ఆమె, మగ్దలేని మరియా అనేటువంటి ఆమె వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అక్షరార్థమైనటువంటి చీకటి. రెండో విషయం మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 9వ అధ్యాయము
2వ వచనం మరియు 1వ వచనం. స్తోత్రం. చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును అకస్మాత్తుగా ఇమీడియట్లీ దే విల్ సీ ఎ గ్రేట్ లైట్. ఎవరి చీకటిలో నడిచే జనులు అని మనం కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించాలి. మరణ ఛాయ గల దేశం వాసుల మీద, మరణ ఛాయ కలిగినటువంటి దేశం. దేర్ వాజ్ ఎ షాడో ఆఫ్ డెత్. వెలుగు ప్రకాశించును. గాఢాంధకారపు లోయ అన్నట్టుగా మరణ ఛాయ కలిగినటువంటి లోయ, ద వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డార్క్నెస్. మరణ ఛాయ కలిగినటువంటి దేశం. మరణ ఛాయ కలిగినటువంటి దేశం అదొక ఛాయ, అదొక నీడబడింది. అది మామూలు చీకటి నీడ కాదు, అంధకారం. అది వాళ్ళకి గొప్ప వెలుగు కలిగింది. ఎప్పుడు ఏంటి అని మనం ఆలోచిస్తే, ఎక్కడ వాళ్ళకని మనం ఆలోచిస్తే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. అయినను వేదన పొందిన దేశము మీద, వేదన పొందిన దేశము, మరణ ఛాయ కలిగిన దేశము, చీకటి కలిగిన దేశము, మబ్బు నిలవలేదు. మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జబూలును దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. జబూలును దేశాన్ని, నఫ్తాలి దేశం. జబూలును నఫ్తాలి అనేటువంటి వాళ్ళు యాకోబు యొక్క 12 మంది కుమారుల్లో ఉన్నవారు. అనగా యాకోబు కుమారుల స్వాస్థ్యములో జరుగుతున్నట్టు విషయం. అక్కడ అలుముకున్న అంధకారం, నిండిపోయిన అంధకారం గురించి మనం ఆలోచిస్తున్నాం. చదవండి. స్తోత్రం. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును, అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇది ఏ ప్రాంతం అని ఆలోచిస్తే, ఇది యూదయ ప్రాంతాన్ని గురించి చెప్పడం లేదు, గలిలయ ప్రాంతాన్ని గురించి చెప్తున్నాడు. ఉత్తర ఇశ్రాయేల్ గురించి చెప్తున్నాడు, నార్త్ ఇజ్రాయెల్ గురించి చెప్తున్నాడు. అన్యజనుల గలిలయ అని చెప్పబడింది. యేసు ప్రభు గలిలయలోకి తిరిగి రావడం, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు కలిగినటువంటి 3 శోధనలు ఇవన్నీ మనం చూస్తున్నాం. 2వ చీకటి, 2వ అంధకారము. ఒకటి ద లిటరల్ డార్క్నెస్ ఆర్ ద ఫిజికల్ డార్క్నెస్. 2వది వచ్చేసి ఆత్మీయమైనటువంటి అంధకారం, ద స్పిరిచువల్ డార్క్నెస్. అపవాది కలిగించినటువంటి అంధకారం, ఆత్మ సంబంధమైనటువంటి గుడ్డితనాన్ని కలుగు చేసేటువంటి అంధకారం, కనుమొబ్బు కలుగు చేయబడినటువంటి అంధకారం. నేను చదువుతున్నాను మత్తయి సువార్త 4వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను. తర్వాత మన బైబిల్లో చదువు. ఆయన నజరేతును వదిలి అక్కడి నుండి కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళి అక్కడ నివసించాడు. కపెర్నహూము జబూలూను మరియు నఫ్తాలి ప్రాంతంలోని సరస్సు ఒడ్డున ఉంది. ఈయన ఇలా చేయడం వల్ల దేవుడు యెషయా ప్రవక్త ద్వారా చెప్పిన విషయాలు నిజమయ్యాయి. యెషయా ప్రవక్త ఈ విధంగా ఉన్నాడు. అనగా యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1, 2 వచనాల్లో మాటలు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. జబూలూను ప్రాంతమా, నఫ్తాలి ప్రాంతమా, సముద్రం పక్కనున్న ఓ జనమా, యోర్దాను నదికి అవతల వైపు ఉన్న ప్రదేశమా, యూదులు కాని వాళ్ళు నివసించే ఓ గలిలయ. ఇప్పుడు 16వ వచనం. చీకట్లో నివసిస్తున్నటువంటి ప్రజలు గొప్ప వెలుగును చూశారు. మృత్యు ఛాయలు పడే ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలపై వెలుగు ప్రకాశించింది. అనగా యేసు ప్రభు పుట్టినందుకు ఒక తార వెలిసిందని ఆ వెలుగు గురించి కాదు ఇక్కడ చెప్పబడింది. ఆయన సేవ వలన కలిగినట్టు వెలుగు, ఆయన సువార్త ప్రకటన వలన కలిగిన వెలుగు, ఆయన మారు మనసును గురించి, పరలోక రాజ్యాన్ని గురించి చెప్పడం వలన కలిగిన వెలుగు యొక్క ప్రస్తావన ఇది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయం ఏంటంటే, కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1, 2 వచనాల్లో, అంటే మీరు అడగొచ్చు, యూదయ ప్రాంతంలో చీకటి లేదా? యూదయ ప్రాంతంలో దేవాలయం ఉంది, అక్కడ రకరకాల అన్య సాంప్రదాయాలు, అది వ్యాపారపు టిల్లు, దొంగల గోగా మారింది కదా. ఆలయంలో కూడా చీకటి ఉంది కదా, ఉంది, కాదనలేదు. దానికోసమే యేసు ప్రభు యొక్క పరిచర్య అవసరమైంది. పరిశుద్ధాత్మని పరిచర్య మనకు అవసరం. అలుముకున్న అంధకారాన్ని గుర్తించి, అలుముకున్న అంధకారాన్ని అంతం చేయడానికి ఆత్మస్వరూపి అయినటువంటి పరిశుద్ధాత్ముని యొక్క పరిచర్య చాలా అవసరం. We need the work of the Holy Spirit as the people are in spiritual darkness. ఆత్మీయ అంధకారంలో ఉన్నవాళ్ళు, తడబడుతున్న వాళ్ళు, పడిపోయేవాళ్ళు, కాలు జారి పడేటువంటి వాళ్ళు, పతనమైపోయేవాళ్ళు అందరూ ఈ చీకట్లో ఉన్నారు. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. గలిలయ ప్రాంతం మాత్రమే కాదు, మన ఇండియాలో కూడా అనేక ప్రదేశాల్లో ఆత్మీయ అంధకారం అలుముకొని ఉంది.
ఒకటి అక్షార్థమైన అంధకారాన్ని గురించి మాట్లాడుకున్నాం. రెండోది మనం ఆలోచించింది ఆత్మ సంబంధమైనటువంటి అంధకారం, ద స్పిరిచువల్ డార్క్నెస్. ఇది దేశమంతా వ్యాపించినట్లుగా, ప్రపంచమంతా వ్యాపించినట్లుగా అనేక మంది యొక్క కనులకు అపవాది, ఈ లోకనాథుడు, ద ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్, వాడు గుడ్డితనాన్ని కలుగు చేశాడు. ఈ యుగ సంబంధమైన దేవత, ద గాడ్ ఆఫ్ దిస్ ఏజ్, మన కనులకు గుడ్డితనాన్ని కలుగు చేసి, గుడ్డివాడికి రాత్రి పగలు ఏమాత్రం తేడా తెలియదు. పగటిని కూడా, వెలుగును కూడా చీకటి అనేటువంటి భావనలోకి తీసుకొచ్చేది గుడ్డితనం. చీకటిని వెలుగుగా ఎంచు వారికి శ్రమ అని దేవుని వాక్యంలో రాయబడింది. మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే, రెండవది, ఆమె ఆదివారమున ఇంకా చీకటి ఉండగానే ఆమె వచ్చింది. ఏదో చెడు కార్యము చేయడానికి కాదు సమాధి దగ్గరికి వచ్చిందో, చెడు కార్యం చేయడానికి కాదు అక్కడికి వచ్చింది ఆమె. ఆ తోటలోకి రావడంలో వెనుక ఉన్నటువంటి ఉద్దేశాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం. అది అక్షరార్థమైన చీకటిలో ఆమె వచ్చింది. ఒకప్పుడు ఆమె జీవితంలో ఆత్మీయ అంధకారం అలుముకుంది. అపవాది ఆమెను ఆవహించడం వల్ల, అపవాది ఆమెలో నిండిపోవడం వల్ల, అపవాది అనుచరులు ఆమెలో ఉండడం వల్ల, 7 దురాత్మలు ఉన్నాయని మార్కు సువార్తలో చెప్పడం వల్ల, దేవుని స్తోత్రం, ఆమె జీవితంలో అంధకారం ఉంది కనుక యేసు పరిచర్య ద్వారా ఆమె జీవితంలో ఆత్మీయ అంధకారం పోయింది. ఆమె ఇప్పుడు వెలిగించబడింది, వెలుగు సంబంధించిన సహోదరిగా మారింది. ఈ వెలిగించబడిన సహోదరి, ఆత్మ సంబంధంగా వెలిగించబడిన సహోదరి అక్షరార్థమైన చీకట్లో ఉంటున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 9వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 20th chapter verse 9. ఆయన మృతులలో నుండి లేచుట, ఆయన మృతుల్లోంచి లేచుట అగత్యమని లేఖనము వారు ఇంకను గ్రహింపరాయిది. లేఖనాన్ని వారు ఇంకా గ్రహించలేదు. స్తోత్రం. యేసు బ్రతికి వస్తాడని లేఖనాల్లో రాయబడిన విషయం వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు. ఇంకా అర్థం కాలేదంటే అప్పటి వరకు అర్థం కాలేదని. అప్పటి వరకు అర్థం కాలేదని అంటే దాని అర్థం యేసు వాళ్ళందరి మధ్యలోకి వచ్చి ప్రత్యక్షమైతే అర్థమైంది. అనగా ఉదయకాలము 5 గంటల నుంచి సాయంకాలమున 6 గంటల వరకు వేసుకుందాం. కనిపించాడు, నాకు కనిపించాడని మరీ చెప్పింది. అది ఎంతవరకు వాస్తవం వరకు మనకు తెలియదు. కానీ సాయంకాలమున యూదుల వల్ల భయం వల్ల వాళ్ళు తలుపులన్నీ మూసుకొని ఉండగా యేసు ప్రభు వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడు అనగా ఇక పునరుత్థానాన్ని గురించినటువంటి సందేహాలకు అవకాశం లేదు, పునరుత్థానాన్ని గురించిన అవిశ్వాసానికి అవకాశం లేదు. ఆయన తిరిగి లేచాడు. హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద రిజరెక్టెడ్ వన్. పునరుత్థానుడిగా తనను తాను బయలుపరుచుకున్నాడు. సిలువ వేయబడిన వాడిగా వాళ్ళు ఆయన్ని చూశారు, బాగానే ఉంది. కానీ ఆయన పునరుత్థానుడిగా, ఆయన మృతుల్లోంచి లేవడం వల్ల దేవుని కుమారుడుగా నిరూపించబడిన, హీ వాస్ ప్రూవ్డ్ యాజ్ సన్ ఆఫ్ గాడ్ బై రైజింగ్ ఫ్రమ్ డెడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ గమనించండి, ఈ సోదరులు, ఒక 2 సోదరులు, ఓ సోదరి, 3 వ్యక్తులు, 3 వ్యక్తుల ఆత్మీయ జీవితాల్లో లేదా వాళ్ళ ఆంతర్యములో ఉన్నటువంటి అంధకారం, ద ఇన్నర్ డార్క్నెస్, ద డార్క్నెస్ ఇన్ ద సోల్. అదేంటండి, ఇందాకే కదా ఆమె వెలిగించబడిందని మగ్దలేని మరియ గురించి చెప్పారు. అవును, వెలిగించబడింది. వెలిగించబడిన తర్వాత వెలుగును కోల్పోతున్న కొంతమంది ఉన్నారు. దీపం వెలిగించుకున్నాం, అది గాలి వలనో లేదా మనం ఊదేసుకోవడం వల్ల అది ఆరిపోయేటువంటి అవకాశం ఉంది. మన దీపం వెలుగుతూనే ఉండాలి, అది ఆరిపోవడానికి ఏమాత్రం వీల్లేదు. ఇక్కడ మనం గమనిస్తే ఈ స్త్రీ జీవితంలో అక్షరార్థమైన చీకటి కనిపిస్తుంది, ఆత్మీయ చీకటి కనిపిస్తుంది. అక్షరార్థమైన అంధకారము, ఆత్మీయ అంధకారము. మూడవది ఆమె ఆంతర్యము, దేర్ వాస్ డార్క్నెస్ ఇన్సైడ్ హర్. ఆమెలో ఉన్నటువంటి చీకటి అవిశ్వాసపు చీకటి. అది ఏంటి అంటే అది వాళ్ళు ఇంకనూ లేఖనాలు గ్రహించలేదు. అనగా యేసు ప్రభు చెప్పిన మాటలు వాళ్ళు గ్రహించలేదు. అనగా మగ్దలేని మరి సంగతి పక్కన పెడదాం. పేతురు మరొక శిష్యుడు ఉన్నారు. అరే, ఆయన యెరూషలేముకు వెళ్ళినప్పుడల్లా ఇదే మాట చెప్తుండేవాడే, మనుష్య కుమారుడు దుష్టులైన మనుషుల చేతికి అప్పగించబడతాడు, చంపబడతాడు, తిరిగి లేస్తాడని. ఇదేనేమో దాని నెరవేర్పునేమో, లేకపోతే కీర్తన గ్రంథంలోను 22వ కీర్తనలోను 16వ కీర్తనలోను ఆయా కీర్తనలో ఉన్నటువంటి మెస్సియా యొక్క రిజరెక్షన్ను గురించినటువంటి ప్రవచనాలు నెరవేరుతాయేమో
అని ఆ నెరవేర్పుల కొరకు కూడా ఎదురు చూడనటువంటి అంధులైనటువంటి ఆత్మీయులు, అంధకారంలో ఉన్నటువంటి ఆత్మీయ సోదరులు వాళ్ళు. దేవుని స్తోత్రం. ఇప్పుడు చీకటి ఎక్కడుందంటే లోకంలో ఉందని కాదు, ఇప్పుడు చీకటి ఎక్కడుందంటే మొత్తం మీద ఓవరాల్గా కవర్ అయిందని కాదు, ఎక్కడో అపవాది ద్వారా వచ్చిందని కాదు, ఈ అంధకారము లోపలికి వెళ్ళింది. ఆత్మలోకి వెళ్ళినటువంటి చీకటి, ఆత్మలో చీకటికి అనుమతించారు వాళ్ళు, దాన్ని ఆహ్వానించారు. 3 రోజులుగా దుఃఖంలో ఈయన ఏమవుతాడు, లేస్తాడో లేదో లేఖనాలను ఏమాత్రం గుర్తు చేసుకోకుండా యేసు ప్రభు ఆరోహణమైన తర్వాత వాళ్ళు దేవాలయాన్ని కనిపెడుతూ ఎడతెక్క ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఉన్నారు, బాగానే ఉంది. ఒకవేళ ఈ 3 రోజుల్లో ఇటువంటివి ఏం కనిపించినట్టు కనిపించలేదు. దుఃఖంలో, వేదనలో, ప్రభువును కోల్పోయామనే బాధలో ఉన్నారు. అంతవరకే. ప్రభువుని ఎవరు కోల్పోరు. కారణం ఏంటంటే ఆయన కోల్పోబడ్డానికి మనలాంటి మనిషి కాదు. We will never miss him. We will always get him because he is living God. మనము మన భర్తని పోగొట్టుకుంటాం, భార్యను పోగొట్టుకుంటాం, భార్యను భర్తను మిస్ అయిపోతాం, కానీ we will never miss our Lord because he is living forever. ఆయన ఎప్పటికీ నిలిచి ఉన్నాడు, ఎప్పటికీ బతికి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన సజీవుడు. దేవుని స్తోత్రం. దయచేసి తల్లోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనంలో వచ్చి, ఆదివారమున ఇంకా చీకటి ఉండగానే, చీకటి తొలగక ముందే చీకటి గురించి, అంధకారాన్ని గురించి మేము ఆలోచించాం. అక్షరార్థమైనటువంటి అంధకారములో ఉన్నటువంటి మరియను గురించి, ఒక భౌతికమైన అంధకారంలో ఉన్న మరియను గురించి, అంతేకాకుండా ఆత్మీయ అంధకారములో అపవాది చేత ఒకప్పుడు పీడించబడినప్పుడు పూర్వం అంధకారములో ఉన్నటువంటి మరియను గురించి మేము ఆలోచించాం. ఆంతర్యములో చీకటి కలిగినటువంటి మరియ మాత్రమే కాదు, మీ 2 శిష్యులు కూడా మేము ఉన్నట్టుగా మేము చూస్తున్నాం. కాబట్టి ప్రభువా, ఆత్మీయ అంధకారం నుంచి మా దేశాన్ని, మా ప్రపంచాన్ని, మా రాష్ట్రాన్ని విడిపించి, మా జిల్లాని విడిపించి, మా ఆంతర్యములో చోటు చేసుకున్నటువంటి ఆ అంధకారాన్ని తొలగించమని మీ సంధానానికి వస్తున్నాం. మీరు మాకు నేర్పించిన పాఠాల కొరకే 3 విధాలైనటువంటి ఈ అంధకారాలని మేము గుర్తించి మేము ముందుకు సాగుటకు, వెలుగు పొందుకొని ముందుకు సాగుటకు సాయం చేయమని యేసు నామములోనే ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.